నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ మాఫియా నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ మాఫియా గతంలో నడిచింది, ప్రస్తుతం కూడా నడుస్తుంది. ఇది చాలా మంది విశ్లేషకులు చెప్తున్న మాట, చాలా మంది మాట్లాడుతున్న మాటలు ఇవి. అంటే గతంలో లోకేష్ ఈ మైనింగ్ పైన అనేకమైన సంచలనమైన కమెంట్స్ కూడా చేశారు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎవరైతే మైనింగ్ సంబంధించిన ఒక మైన్ ని లీజుకు తీసుకున్న ఆ మైన్ ఓనర్ ఎవరైతున్నారో ఆ మైన్ ఓనర్ కానీ, యాడ్కి సంబంధించిన వ్యక్తులు కానీ, లేదంటే మొత్తం ఆ యొక్క ప్రక్రియకు సంబంధించిన ఎవరైతే డబ్బులు పెట్టి, అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కాకుండా థర్డ్ పర్సన్కి ఒక ప్రాఫిట్ అనేది వెళ్తుంది. ఈరోజు మైనింగ్ చేసే వాళ్ళ ఆవేదన అదే. గతంలో అసలు లోకేష్ ఏం మాట్లాడారు మైనింగ్ గురించి, ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో మనం ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. లోకేష్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. బ్యాలెన్సెస్ అనేది ఉంటాయి. అలాంటిది రాయల్టీ కలెక్షన్ కూడా ప్రైవేటీకరణ చేశారు. సో వాళ్ళు చెప్పిందే కట్టాలి. వాళ్ళు మనం ఎక్కువ అని ప్రైవేట్ వాళ్ళు చెప్తే మనం అంతే రాయల్టీ కట్టాలి. వాళ్ళు మన బండ్లు పట్టుకుంటే కప్పం కట్టాలి. అంటే ఇంకా పోలీస్ వ్యవస్థ లేదు. అసలు మైనింగ్ డిపార్ట్మెంట్ ఎందుకుందో నాకు అర్థం అవట్లేదు. ఇంకా మైనింగ్ ఏం పాత్ర ఉందండి డిపార్ట్మెంట్ కి? డిఎంసీ వీళ్ళందరికీ ఏం పని? ఇంకా ఏం లేదు. అసలు ఎంత అన్యాయం అంటే రాయల్టీ కలెక్షన్ ప్రైవేటీకరణ అనేది చాలా ఆశ్చర్యం. సో ఇక్కడ ఏం చెప్తున్నా, చాలా అన్యాయంగా రాయల్టీ కలెక్షన్ జరిగింది. ఒకవేళ మధ్యలో బళ్ళు ఎవరు నాపితే, వెహికల్స్ ఎవరు నాపితే కనుక వెహికల్స్ వాళ్ళు ఇక అదంతా దందా జరిగింది అనేది లోకేష్ యొక్క అభిప్రాయం. ఇక్కడ మనం చూస్తే ఒకసారి లేటెస్ట్ అప్డేట్, ప్రస్తుత ప్రభుత్వంలో చేసిన ముఖ్యమైన కొన్ని నిర్ణయాలు ఏంటంటే 2024-25 కాలంలో విడుదలైన లేదా అమల్లోకి వస్తున్న కీలకమైన అంశాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ పాలసీ 2025 అంటే ఎవరైతే మైనర్ వీళ్ళు ఉన్నారో, మైన్స్ వాళ్ళు ఉన్నారో, ఇక్కడ సిస్టమాటిక్ పాలసీ అనేది 2025 విడుదల చేయబడింది అనమాట. దీని లక్ష్యం ఏంటి? సుస్థిరమైన మైనింగ్, పారదర్శక లీజింగ్, అంటే లీజ్లో ఎలాంటి అక్రమాలు దందాలు జరగకుండా చూడాలి అనేది. రైట్. దీంతో పాటు ఆక్షన్ కానీ, లేదంటే కమ్యూనిటీ బెనిఫిట్స్ కానీ, మరియు మైనర్లకు సంబంధించిన నిబంధనలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ పాలసీతో పాటు మాడిఫైడ్ శాండ్ పాలసీ 2024కి అనుగుణంగా నియమాల్లో సవరణలు చేశారనమాట. ఏపీ ఎంఎంసీ రూల్స్ మార్పులు అంటే 1966 పైన 2025 సవరణలు కూడా చేశారు. చాలా క్లియర్, చాలా మార్పులు తీసుకొచ్చారు అనేది ఇక్కడ లోకేష్ వాదన. వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్, ప్రభుత్వం సుమారు 1900 పెండింగ్ మైనింగ్ కేసుల పరిష్కారానికి ఓటీఎస్ ప్రకటించింది. లీజ్ ఆంక్షలు, వేలంపాట్లు, బిడ్లు, రాష్ట్రం వివిధ మైనర్ల కొరకు వేలంపాట్లు కూడా, ఆక్షన్లు కానీ ఈ ఆక్షన్ కానీ నిర్వహిస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. ఇదంతా లోకేష్ మాట్లాడే మాట. ఏపీఎండిసికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏవైతే ఉందో, రాష్ట్ర ఏపీఎండిసికి బీచ్ శాండ్ కానీ, అంటే సముద్ర తీరంలో ఉండే శాండ్ కానీ, అలాగే అరుదైన ఖనిజాలపైన కానీ విస్తరణకు ప్రయత్నాలు చేస్తుంది అనమాట. అలాగే కొన్ని ఐరన్ ఓర్ లీజులు పొడిగింపులకు సంబంధించి ప్రభుత్వం అనుమతి తీసుకుంది. అందులో ఇది 2059 వరకు కూడా లీజు పొడిగింపు నిర్ణయాలు కూడా నివేదించబడ్డాయి. అంటే గత ప్రభుత్వాలు ఫాస్ట్ గవర్నమెంట్ విధానాలు ఏంటి, కొన్ని సంక్షిప్తమైన చారిత్రాత్మక దశలు ఏంటి అని చూస్తే, అంటే చంద్రబాబు నాయుడు పాలనలో ఎక్కడెక్కడ 1990 నుంచి 2000 వరకు, అలాగే 2014 నుంచి 19 వరకు చూస్తే కేంద్ర రాష్ట్ర ఆవిష్కరణల వద్ద ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణ, ఎక్కువగా భారీ మైనింగ్ రైట్స్, అలాగే ప్రోత్సాహకరంగా ఇచ్చే విధానాలు, కొన్ని రాజకీయ ఆర్థిక విధానాలు వచ్చాయన్నమాట. అంటే ప్రైవేటైజేషన్ స్వరూపాలు, ఇట్లా రాయితీలు ఇవ్వడం, అలాగే లీజింగ్లో కొన్ని మార్పులు, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఒకసారి మనం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చూస్తే, ఫాస్ట్ గవర్నమెంట్లో ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ స్థానిక నియంత్రణ, సామాజిక ప్రయోజనాలపై దృష్టి, సుస్థిర నేపథ్యంలో కొన్ని లీజులను పునర్విభజన చేయడం, మళ్ళీ ఓటీఎస్ వంటి కేసు పరిష్కార యోజనల ద్వారా ఇన్వెస్ట్మెంట్ పెంచే ప్రయత్నాలు, బీచ్ శాండ్ వంటి రిసోర్సుల కోసం కేంద్రంతో సమన్వయం చేస్తూ కొత్త పథకాలు. ఇక్కడ ఏం దృష్టిలో పెట్టుకున్నారు? సామాజిక ప్రయోజనాలంట, స్థానిక నియంత్రణ, వీటితో పాటు సామాజిక ప్రయోజనాల దృష్టి, ఇక్కడ సుస్థిరత నేపథ్యం, కొన్ని లీజులను పునర్నిర్మించడం, ఇవన్నీ చేయడం. ఇవన్నీ ఎవరు చేశారు? గత ప్రభుత్వం చేసింది. కానీ ఇక్కడ గత ప్రభుత్వంలో ఏంటి, రాయల్టీ కట్టాలి, లేదంటే అప్పనంగా దోచేసుకునే పరిస్థితులు కూడా, అప్పనంగా దోచేసుకునే ప్రయత్నాలు జరిగినాయి అనేది చాలా క్లియర్. ఇక్కడ సమస్యలు, వివాదాలు ఏంటి మనం చూస్తే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇల్లీగల్ మైనింగ్ కేసుల పైన పలు చర్యలు ప్రారంభించింది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇల్లీగల్ మైనింగ్ జరిగింది అనేది ప్రస్తుత ప్రభుత్వ వాదన. రైట్, ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే, గత ప్రభుత్వంలో ఇల్లీగల్ మైనింగ్ జరిగింది అనేది లోకేష్ చెప్తున్న మాట. కానీ ఈ ప్రభుత్వంలో లీగల్గా మైనింగ్ జరుగుతున్నా సరే, ఇక్కడ మైన్ ఓనర్కి దక్కని ప్రాఫిట్, ప్రజలకు దక్కని ప్రాఫిట్, లేదంటే అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కానీ, లేదంటే రోజువారీ కూలీలకు కానీ తగ్గని ప్రాఫిట్, అసలు మైన్ కొనుక్కు ఇన్వెస్ట్ చేసిన మైన్ ఓనర్కి తగ్గని ప్రాఫిట్ ఎవరికి తగ్గుతుంది? సమ్ ఎక్స్ అనే పర్సన్కి తగ్గుతుంది. ఎంత తగ్గుతుందంటే 100,000 కోట్లు తగ్గుతుంది. అది క్వార్ట్స్లో కానీ, సిలికా శాండ్లో కానీ, అంటే మైనింగ్ దేంట్లోనైనా సరే
ఎవరికి తగ్గుతుందంటే మూడో వ్యక్తికి తగ్గుతుంది. అసలు ఆ మూడో వ్యక్తి వల్ల ప్రభుత్వాలకు వచ్చే ఉపయోగం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక 5,000 కోట్లు సంపాదించాడు అనుకుందాం. ఒక 5,000 కోట్లు మైనింగ్ ద్వారా, అంటే సిలికా శాండ్ అవ్వచ్చు, క్వార్ట్స్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, దీని ద్వారా సంపాదించాడు అనుకోండి. ఒక 5,000 కోట్లు సంపాదించాడు అనుకోండి. ఇందులో ఫస్ట్ టీడీపీ, వైసీపీ, అలాగే ఇక్కడ జనసేన, బీజేపీ, ఈ 4 పార్టీలు ఉన్నాయి. ఈ 4 పార్టీల్లో ఒక 80 కోట్లు టీడీపీకి, ఒక 80 కోట్లు వైసీపీకి, 50 కోట్లు జనసేనకి, ఒక 30 కోట్లు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇస్తాడు. ఆ మధ్యవర్తిని తీసుకొచ్చింది ఇదిగో ఈ కోట్ల రూపాయల డబ్బు కోసం మాత్రమే, కమిషన్ల కోసం మాత్రమే. అధికారులకు తెలుసు, ఇక్కడున్న రాజకీయ నాయకులకు తెలుసు, ఆ పార్టీలో ఉండే రాజకీయ నాయకులు ఎవరైతున్నారో వాటిల్లో కూడా వాళ్ళ హస్తం ఉండే ఛాన్స్ ఉంది. అఫీషియల్గా ఎలక్టోరల్ బాండ్లు తలకు 80 కోట్లు, 50 కోట్లు, 30 కోట్లు తీసుకొని వాళ్ళని వదిలేస్తున్నారు. అసలు ఇక్కడ మైను ఆనరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఒక యాడ్ ఉంది, సరే యాడ్ దగ్గర నుంచి వెళ్తే మళ్ళీ ఇంకో దగ్గరకో, లేదంటే ఇప్పుడు సిలికా శాండే తీసుకున్నాం. సిలికా శాండ్ విషయంలో ఒక ప్లాంట్ పెట్టడానికి, అంటే క్లీనింగ్ ప్లాంట్ పెట్టడానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ కేవలం ఒక 250 రూపాయలు, టన్నుకి 250 రూపాయలు మాత్రం మిగులుతుంది. 10 కోట్లు ఖర్చు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తికి 250 మిగులుతుంది. అలాగే దాదాపుగా ఒక 3.5 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయలు పెట్టుబడిన మైన్ ఓనర్కి ఎంత వస్తుందంటే కేవలం 200, 250 ఇంతే వస్తుంది ఒక టన్నుకి. కానీ ఎక్స్ అనే పర్సన్ ఎవరైతున్నారో ఈ పర్సన్కి ఎంత వస్తుందంటే 5,000 కోట్ల వరకు దండుకుంటున్నాడు. గతంలో ఏంటంటే డైరెక్ట్ గా దోచుకునేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఇండైరెక్ట్ గా దోచుకుంటున్నారు. ఇప్పుడు ఇదే జరిగేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, రైట్? లేటెస్ట్ గా ఒక జియో వచ్చింది. ఆ జియో ఎక్కడి నుంచి వచ్చిందంటే కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియోలాజికల్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ జియో ఎప్పుడు వచ్చిందంటే చూడండి, 13 మే 2025లో వచ్చింది. అసలు విషయం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్ 1966లో అనేక పరిమితులు, నిబంధనలు సవరించే విధంగా ప్రభుత్వాన్ని శాశ్వతంగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ పాలసీ 2025 మరియు మాడిఫైడ్ శాండ్ పాలసీ 2024 అవసరమైన మార్పులు చేయవలసి ఉన్న ప్రతిపాదనలు, అంటే 2024కి సంబంధించిన ప్రతిపాదనలు ఏవైతే వాటన్నింటినీ మార్చొచ్చు. ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏంటి చూడండి, మైనర్ మినరల్ పాలసీ 2025 మరియు మాడిఫైడ్ శాండ్ పాలసీ 2024, ఈ రెండింటికి సంబంధించి ఈ రెండింటిని అమలు కావడంతో అనుకూలంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చడానికి ఈ జీవోని తీసుకొచ్చారు. 2024లో ఒక జీవో వచ్చింది, 2025లో ఒక జీవో వచ్చింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన జీవో ఏంటి? ఈ రెండింటిని ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవచ్చు అనే జీవో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నిర్వహణ నియంత్రణ అంటే అనుమతులు, ప్రక్రియ, లీజింగ్, ట్రాన్స్పోర్ట్, సర్వే, ఫైనాన్షియల్, తర్వాత అష్యూరెన్స్ మరింత పారదర్శకంగా చేయడం కోసమే ఈ జీవో ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. అక్రమ తవ్వకాలు కానీ, రవాణా కానీ, మినరల్ లీకేజ్లపై నియంత్రణ చేసుకోవడం, అంటే వీటన్నిటిని కూడా నియంత్రణ చేయొచ్చు. సాంఘిక ప్రయోజనాలు, స్థానిక అభివృద్ధి, ఉద్యోగ సృష్టి వంటి లక్ష్యాలను మైనర్ల ఉనికిని అవసరాలకు అనుగుణంగా వినియోగించడం, ఇవన్నీ ఏంటంటే ప్రతిదాన్ని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, ప్రభుత్వానికి అనుకూలంగా పెట్టుకోవాలి, ఈ మైనింగ్ అనేది కొంత నియంత్రణలోకి తీసుకురావాలి అనేది ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది. అంటే జియో ద్వారా ఎదురయ్యే అసలు ఇక్కడ ప్రభావాలు ఏంటంటే మైనర్ల లీజింగ్ మరియు తవ్వక పనులు త్వరగా స్వచ్ఛందంగా జరుపుకునేందుకు అవకాశం, చాలా ఫాస్ట్గా తవ్వుకోవచ్చు, అవకాశం ఇవ్వచ్చు, రైట్? లైసెన్స్దారులకు స్పష్టమైన నియమాలు, బాధ్యతలు ఉన్నాయని భావించడం, అక్రమ మైనింగ్ నియంత్రణలో గడిచిన కాలంలో ఏర్పడిన లోపాలను ఏవైతున్నాయో ఆ లోపాలన్నింటినీ సరిచేయాలి. పారిశ్రామిక పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టికి మంచి వాతావరణం ఏర్పడవచ్చు. ముఖ్యమైన కేసులు కొన్ని చూద్దాం. ఈ మైనింగ్ విషయాల్లో ఆంధ్రప్రదేశ్లో కొన్ని మైనింగ్ కేసులకు సంబంధించిన కేసులు ఉన్నాయన్నమాట. అందులో ముఖ్యమైనవి ఏంటో చూద్దాం. విజి వెంకటరెడ్డి ఎవరైతున్నారో ఆయనకు సంబంధించి ఎక్స్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ ఏసీబీ అరెస్ట్ చేసింది. ఎందుకు అరెస్ట్ చేసిందంటే దాదాపుగా 2,566 కోట్ల రూపాయలకు సంబంధించిన కేసు. ఈ కేసు అంటే మైనింగ్ లో అక్రమంగా జరిగింది, ఇంత పెద్ద మొత్తంలో జరిగిందనే కేసులో ఆంధ్రప్రదేశ్ కరప్షన్ బ్యూరో, యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించి ఏసీబీ ఒక కేసులో విజి వెంకటరెడ్డిపై అక్రమాల వల్ల రాష్ట్ర నిధులకు సంబంధించి సుమారు 2,566 కోట్ల రూపాయలు దారి మళ్లించారు అనేది ప్రకటిస్తున్నట్లుగా వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి అతన్ని ఏసీబీ అరెస్ట్ చేశారు. కేసు షరతులు ఏంటంటే క్రిమినల్ సాజాకు సంబంధించిన కాన్స్పిరసీ, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ మరియు డాక్యుమెంట్స్, హార్డ్ డిస్కులు కూడా వాటన్నిటికి సంబంధించి సీజ్ చేశారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నదీ తీరాలకు సంబంధించిన రివర్ బెడ్స్లోని ఇసుక సేకరణకు సంబంధించి అనేక ఎఫ్ఐఆర్లు, సిజర్లు, ట్రాక్టర్లు, బుల్డోజర్లు వీటన్నిటిని కూడా సీజ్ చేశారనమాట గతంలో. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫిర్యాదు, అరెస్టులు, తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి మరొక కేసు 2024-25 కాలంలో ఒక పోలీస్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో ఇల్లీగల్ క్వార్ట్స్ మైనింగ్, గత ప్రభుత్వంలో ఇల్లీగల్ క్వార్ట్స్ మైనింగ్ జరిగిందని ఈ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. అంటే లోకేష్ కూడా ఇల్లీగల్గా దందాలు చేశారు మైనింగ్ విషయంలో అని చెప్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడెక్కడంట కొన్ని ఇల్లీగల్ క్వార్ట్స్ మైనింగ్, ఎక్కడ పొదలకూరు కానీ,
తర్వాత వరదాపురం పరిసర ప్రాంతాల్లో సంబంధించిన పలు అరెస్టులు, కస్టడీలు, తర్వాత బెయిల్స్ అయ్యే పరిణామాలు కూడా వచ్చాయి. కేసులో పలు ఆక్సైడ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కేసులో కొంతమంది అక్యూజ్డ్లు కూడా ఉన్నారనమాట. ఇక ఛార్జ్షీట్ ఫైల్ చేయబడింది, పోలీస్ విచారణ కొనసాగుతూనే ఉంది. వీళ్ళు కాకుండా ప్రస్తుతం మాజీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే రాజశేఖర రెడ్డి టైంలో ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న సవితా ఇంద్రారెడ్డి, ఈమెకు సంబంధించి ఐరన్ ఓర్ కేసు కూడా సిబిఐ పునఃవిచారణ ప్రారంభించిందనమాట. అంటే ఈమె ఏపీలో ఐరన్ ఓర్ ఏదైతే ఉందో దాని దోపిడీ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సరిపడా విచారణకు ఈమె ఏంటంటే ఆ యొక్క ఏదైతే ఐరన్ ఓర్ ఉందో దానికి సంబంధించి లైక్ ఒక మాట చెప్పాలంటే దొంగతనం కేసు అనుకోవచ్చు. ఆ కేసు ఇప్పటికీ నడుస్తూ ఉంది ఆవిడ పైన. ప్రత్యేకంగా క్వాడ్స్ మరియు బీచ్ అండ్ మైనర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసిన అవినీతి అక్రమ మైనింగ్ విషయాల వివరాల్లోకి వెళ్తే, ఒకటి క్వాడ్స్ మైనింగ్ అక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడిది? నెల్లూరు జిల్లా, అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎక్కడెక్కడ పొదలకూరు మండలం వరదాపురం గ్రామంలో ఇల్లీగల్ క్వాడ్స్ మైనింగ్ అనేది జరుగుతుందనేది సో అందరికీ తెలిసిన విషయమే. ఇలాగా అనేకమైన విషయాల్లో మైనింగ్ జరిగింది. మైనింగ్ విషయంలో చాలా పెద్ద దందా జరిగింది. ఇక్కడ ఏంటి, గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా తవ్వుకోవచ్చు, తీసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. అది సిలికా శాండ్ కానీ, క్వాడ్స్ కానీ, మైనింగ్ ఏదైనా చేసుకోవచ్చు, రాయల్టీ కట్టాలి. కానీ ఈ ప్రభుత్వంలో రాయల్టీలు ఇవన్నీ కాకుండా చాలా పారదర్శకంగా ఆక్షన్ జరుగుతుంది. ఈ ఆక్షన్ కూడా ఆన్లైన్ ఆక్షన్ కూడా జరుగుతుంది. సో ఈ ప్రభుత్వం చెప్పేది, గత ప్రభుత్వంలో డైరెక్ట్గా దోచుకున్నారు, ఈ ప్రభుత్వంలో మూడో వ్యక్తిని పెట్టి దోచుకుంటున్నారు. సో ఇక్కడ జరిగేది ఇదే. సో ఆంధ్రప్రదేశ్లో ఇదే విధంగా మైనింగ్ మొత్తం ఇదే విధంగా జరుగుతుంది. సో దీని పట్ల ప్రజలందరూ ప్రశ్నించాలి డెఫినెట్లీ. ఆ ప్రాంత వాసులే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క మైనింగ్ వ్యవహారాలకు సంబంధించి దీనిపైన ప్రశ్నించాలని అభినవ్ భారత్ కూడా కోరుకుంటుంది.